ఒక డబ్బున్న మానవతావాది భార్యాభర్తల సంబంధాలు ఎంతవరకు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అనే ఉద్దేశంతోనే చాలామంది భార్యలను పిలిపించి దాంట్లో ఫిల్టర్ చేసి ఒక 10 మందిని ఎంచుకొని వారితో అంటాడు, అమ్మా మీ శ్రీవారికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టండి, ఆయన నీ భర్త ఎటువంటి రిప్లై ఇస్తాడో దానిని బట్టి ₹1,00,000 బహుమతి ఇస్తాం మీకు అని చెప్తాడు. ఓకే, అందరు మహిళలు టకమని వాళ్ళ భర్తలకు మెసేజ్ పెడతారు ఐ లవ్ యూ అని. కాసేపటికి ఒక మెసేజ్ వస్తుంది, ఏంటి ఏం పర్లేదా నీకు అని మొదట ఆమెకు జవాబు వస్తుంది. రెండో ఆమెకు ఏంటి సినిమాకి వెళ్ళాలా ఇవ్వాలి ఏమన్నా అని అంటాడు. మూడో అతను మెసేజ్ పెడతాడు, ఏంటి డబ్బు ఏమైనా అవసరం పడిందా అని. నాలుగో అతను అంటాడు, ఏంటి మీ పుట్టింటి వారు వచ్చారా అని. ఐదో అతను అంటాడు, ఆఫీసులో బిజీ ఉన్నా వేళక్కోవడానికి సమయం లేదా నీకు అని. ఆరో అతను అంటాడు, ఏంటి ఏమైనా మర్చిపోయింది ఏంది నీకు ఇవాళ విచిత్రమైన మెసేజ్ పెట్టావు అని అంటాడు. ఏడో అతను, ఏంటి మళ్ళీ ఏమైనా పెట్టావా ఇంట్లో, ఎవరితో గొడవ పెట్టుకున్నావా, నేను వచ్చి సర్ది చెప్పాలా అని పెడతాడు. ఎనిమిదో అతను, ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ పెట్టావా, అంత ప్రేమ వచ్చేసింది అంటాడు. తొమ్మిదవ భర్త, జోకు లేకు భయ్ నేను చాలా బిజీలో ఉన్నాను, జోకులు వేసే టైం అయ్యింది అని ఇంకొకైనా పెడతాడు. లాస్ట్కు చివరికి 10వ అతను, ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ టూ అని మెసేజ్ పెడతాడు. ఆ పెద్ద ఆయన ఈ 10వ వ్యక్తికి వచ్చిన మెసేజ్ను బట్టి ఆమెకు ₹1,00,000 గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భార్యాభర్తల సంబంధాలు అనేవి అన్యోన్యతకు, అనురాగాలకు, ఆప్యాయతలకు దూరంగా మెకానికల్గా జరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. భార్యకు భర్త మీద నమ్మకం లేదు, భర్తకు భార్య మీద నమ్మకం లేదు. మీరెప్పుడైనా మీ భర్తకు ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టండి, ఆయన ఏమి రిప్లై ఇస్తాడో మీరు ఊహించండి. ఎలా ఇస్తారో భర్తలు కూడా మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎటువంటి మెసేజ్ పెడతారు మీ భార్యలకు అనే విషయం. ఓకేనా ఫ్రెండ్స్?